చూడండి, when we add 9 to number, its digital sum will not change. Therefore, in order to calculate digital sum, we needed to cancel out 9. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక నంబర్ ఉందనుకోండి, ఇప్పుడు 2 3 5 2 7 9 2 ఉందండి, ప్లస్ 9 ఉందండి. ఇక్కడ చూడండి, ఎక్కడైతే మీకు 9 ఉందో ఇక్కడ చూడండి, when we add 9 to number, ఇక్కడ 9 కు ఒక నంబర్ యాడ్ చేసినాం. 9 కు యాడ్ చేసినప్పుడు ఇక్కడ 9 ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ 9 ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. 7 + 2 ఏముంది, 9 ఉంది, దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు 5 2 7 9 ఇట్లా క్యాన్సిల్ చేసుకోవాలి. మిగిలింది ఏంటండి, 3. దీనిలో డిజిటల్ సమ్ 3 అంట. దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, 3 అవుతుంది. ఎక్కడైతే మనకు ఒక సంఖ్యను 9 కు యాడ్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఆ అంకెల మొత్తం అనేది 9 అవుతుందో దాన్ని క్యాన్సిల్ అవుట్ చేసుకోవాలి. మిగిలిన రిమైనింగ్ ఏదైతే పార్ట్ ఉంటుందో అదే దాని యొక్క డిజిటల్ సమ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకొకటి 1 4 3 2 5 6 7 9 2 3 9 ఉందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా, దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే 9 ఎక్కడ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 9 ఉంది, దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ 7 + 2 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ 6 + 3 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ 5 + 4 క్యాన్సిల్ చేస్తున్నాం. 3 + 2 5 + 1. దీని యొక్క డిఎస్ ఏమవుతుంది, 6. ఈ విధంగా చేయాలండి. ఇంకొక నెంబర్ చూడండి, 2 3 4 2 5 6 7 2 9 ఉందండి, ప్లస్ 9 అవునా, ప్లస్ 99 ప్లస్ 999 ఈ విధంగా ఉందండి. దీని యొక్క డిఎస్ ఏమవుతుందంటే, మనం గమనించండి, ఇక్కడ ఏముందండి, మొత్తం 9 9 9 అవసరం లేదు. మనం దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 9 9 అవసరం లేదు, 9 అవసరం లేదు, 9 అవసరం లేదు, 7 + 2 అవసరం లేదు, ఎందుకంటే అన్ని అడిషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 6 + 3 9 5 + 4 9 మిగిలింది ఇక్కడ 2 + 2. దీని యొక్క డిఎస్ ఏమవుతుందండి, 4 అవుతుంది. 2 + 2 4 అవుతుంది. ఈ విధంగా చేయాలండి. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొకటి చూడండి, ఈ విధంగా చేయాలండి. చూడండి, దీని యొక్క డిఎస్ ఎట్లా అనుకుంటాం, 9 + 1 ఏమవుతుందండి, 9 అవుతుంది. దీని యొక్క డిఎస్ ఏమవుతుంది, అప్పుడు 9 అవుతుంది. ఎందుకో ప్లస్ 1 మినిట్ అండి, 9 + 1 10 అవుతుంది, అవునా. అయింది కదండి. దీన్ని మనము ఎలా రాయొచ్చు, 1 + 0 రాయొచ్చా, అంటే ఏమవుతుంది, 1 అవుతుంది, అవునా. అదే విధంగా 9 + 2 ఉందండి, ఏమవుతుంది, 11 అవుతుంది. 11 అంటే ఏంటి, మళ్ళీ 1 + 1 = 2 అవుతుంది. ఇక్కడ చూడండి 9 + 3, దీని డిజిటల్ సమ్ ఏమవుతుంది, 9 + 3 ఎంత అండి, 12 కాబట్టి 1 + 2 = ఎంత అండి, 3, అవునా. అదే విధంగా 9 + 4 ఉందండి, ఏమవుతుంది, 13 అవుతుంది. 13 అంటే 1 + 3 = 4. అదేవిధంగా 9 + 5 ఏమవుతుందంటే 14 అవుతుంది. 14 అంటే 1 + 4 = ఎంత అవుతుంది, 5 అవుతుంది. అదేవిధంగా 9 + 6 ఏమవుతుంది, 15 అవుతుంది. 15 అంటే 1 + 5 = ఎంత అండి, 6. అదేవిధంగా 9 + 7 ఏమవుతుందండి, 16 అవుతుంది. 16 అంటే 1 + 6 ఏమవుతుంది, 7 అవుతుంది. ఇక్కడ చూడండి 9 + 8 ఏమవుతుందండి, 17 కాబట్టి 1 + 7 = ఏమవుతుంది, 8. అదేవిధంగా 9 + 9 ఏమవుతుంది, 18 అవుతుంది. 18 అంటే 1 + 8 మళ్ళీ 9. అదేవిధంగా 9 + 10 ఇక్కడ చూడండి 19 అవుతుంది. 19 1 + 9 = ఎంత అవుతుందండి, 10 అవుతుంది. మళ్ళీ 10 అంటే 1 + 0
1 అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, 9 కి ఏదైనా ఒక నంబర్ కలిపినప్పుడు 9 కి ఏదైనా ఒక నంబర్ కలపండి, అదే నంబర్ అనేది డిజిటల్ సమ్ అవుతుంది. ఇప్పుడు 9 కు 1 కలిపినప్పుడు 9 కు 1 కలిపినప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, ఈ 1 అవుతుంది. 9 కు 2 కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, 2 అవుతుంది. 9 కు 3 కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, 3 అవుతుంది. 9 కు 4 కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, 4 అవుతుంది. 9 కు 5 కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, 5 అవుతుంది. 9 కు 6 కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, 6 అవుతుంది. 9 కు 7 కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, 7 అవుతుంది. 9 కు 8 కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, 8 అవుతుంది. 9 కు 9 కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, 9 అవుతుంది. 9 కు 10 కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి దీన్ని మనం 1 గా క్యాలిక్యులేట్ చేస్తాము. అదే విధంగా 9 + 11 ఉంది అనుకోండి, దాని యొక్క ఏమవుతున్నప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేస్తాము, దీన్ని మనం పట్టించుకోము, దీన్ని క్యాన్సిల్ అవుట్ చేసుకుంటాము. ఇక్కడ ఏముంది 1 + 1 2 కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ 2 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ మనము దేన్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తామో ఓన్లీ 1 నే క్యాలిక్యులేట్ చేస్తాం, 9 అనేది క్యాలిక్యులేట్ చేయం. ఇక్కడ 9 చూడండి, ఎక్కడ కూడా 9 ని క్యాలిక్యులేట్ చేస్తలేము కదా, ఇక్కడ ఎక్కడ కూడా 9 ని క్యాలిక్యులేట్ చేస్తలేము. కాబట్టి ఇక్కడ మనం 9 ఉంది, 9 + 23 9 + 23 అన్నప్పుడు మనం 9 ని క్యాలిక్యులేట్ చేస్తామా, చెయ్యము. కాబట్టి ఇక్కడ అడిషన్ లో 9 అనేది ఈక్వల్ టు 0, ఇది గమనించాలి. 9 అనేది ఈక్వల్ టు 0. ఇక్కడ 2 + 3 ఎంత అంటే 5, దీని యొక్క డిఎస్ ఎంత 5. అదే విధంగా 9 ఉంది, ఇక్కడ 1 2 3 4 5 6 ఉందండి. ఎక్కడెక్కడ 9 ఉంటుంది అక్కడక్కడ క్యాన్సిల్, ఈ 9 కాబట్టి మనం క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ 4 5 9 కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం. 6 + 3 9 కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం. రిమైనింగ్ ఎంత 1 + 2 అంటే ఎంత అండి 3. ఇదే మన డిజిటల్ సమ్. ఇంకొకటి చూడండి, 8 + 5 + 6 + 7 + 9 2 3 1 4 3 + 9 + 2 7 + 8 1 9 2 7 ఉందండి. దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి 7 + 2 9, క్యాలిక్యులేట్ అవసరం లేదు మనకు. 9 8 + 1 9 2 + 7 9 అవసరం లేదు. 9 అవసరం లేదు. ఇక్కడ చూడండి 9 అవసరం లేదు. ఇక్కడ చూడండి 6 + 3 అవసరం లేదు. 7 + 2 9 అవునా. 5 + 4 9 8 + 1 9 మిగిలింది ఎంత అంటే 3. కాబట్టి దీని యొక్క డిఎస్ ఎంత 3. ఈ విధంగా మనం సింపుల్ గా చేయొచ్చండి. అడిషన్ అనేది అర్థమైంది కదా అండి. ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇంకా చాలా సింపుల్ గా ఉంటుందండి డిఎస్ అనేది. కాకపోతే మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీరు మెయిన్ పాయింట్లు అనేది, ఎందుకంటే మనం డిజిటల్ సమ్ చూడడానికి బాగుంటుందండి, ఇది చూడడానికి వచ్చినట్టే ఉంటుంది. కానీ మనం ఎగ్జామ్ లో ఎలా క్వశ్చన్స్ లకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మీరు ఇక్కడనే నేను అనేది మీకు ఖచ్చితంగా నేర్పుతాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు ప్రతిదీ కూడా, ఎందుకంటే ఇది కొత్త టాపిక్ అండి. మన తెలుగులో దాదాపుగా సగం చెప్పారు. నేను చూసాను, యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేశాను, చాలా చూసాను వీడియోస్, సగం చెప్పారు. దీనిపైన నేను ఖచ్చితమైన రీసెర్చ్ చేశాను అండి. మినిమం ఒక 15 to 20 బుక్స్ రిఫర్ చేశాను. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. అదే విధంగా చూడండి, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది గమనించండి. ఎలా చేస్తామో, ఒక్కొక్క క్వశ్చన్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో, ఏ విధంగా నంబర్ సిరీస్ లో ఏ విధంగా ఉంటుంది, టైమ్ అండ్ వర్క్ లో ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏ విధంగా ఉంటుంది, పర్సెంటేజ్ లో ఏ విధంగా ఉంటుంది, మిక్చర్ అండ్ అలిగేషన్ లో ఏ విధంగా ఉంటుంది, ఇది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి గమనించండి, గమనిస్తేనే మీకు అర్థమవుతుంది. అర్థమైంది కదా. సెకండ్ పాయింట్ ఏంటిదండి, ఏదైనా ఒక నంబర్ గమనించండి. ఏదైనా ఒక నంబర్ ను 9 తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది. ఇంకొకటి, అది ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ సమ్ చేసి ఇక్కడ అడిషన్ లో ఎలా ఉంటుంది, అడిషన్ లో 9 అంటే ఈక్వల్ టు 0 అన్నట్టు, ఎక్కడెక్కడ 9 అవుతుందో అది 0 అన్నట్టు, అవునా. అదేవిధంగా అడిషన్ లో ఏ విధంగా ఉంటుంది, ఏదైనా ఒక నంబర్ కు 9 ను కలిపినప్పుడు, ఏదైనా ఒక 9 కు ఏదైనా ఒక నంబర్ కలిపినప్పుడు వాటి యొక్క సమ్ 9 ఎక్కడెక్కడ ఉంటుందో వాటిని క్యాన్సిల్ అవుట్ చేసుకోవాలి. రిమైనింగ్ ఉన్నదే మనకు డిజిటల్ సమ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 9 + 1 2 3 4 5 6 దీని యొక్క డిజిటల్ సమ్. ఎందుకు డిజిటల్ సమ్ ఏమవుతుందంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఇక్కడ 4 + 5 9 అయింది, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. 3 + 6 9 అయింది, క్యాలిక్యులేషన్ చేయలేము. అదేవిధంగా 1 ప్లస్ ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే క్యాలిక్యులేషన్ చేసినాం.
ఈ 2 పాయింట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఈ విధంగా ఉంటుంది. నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఓకేనండి. ఓకే అండి, ఇది చూడండి. 5400 3600 ప్లస్ 7200 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 16205. ఇక్కడ చూడండి, మనం ఇది దీని యొక్క ఆన్సర్ అండి. దీన్ని మనం ఇది ఆన్సర్ అవునా కరెక్ట్ రైటా తప్ప అనేది గమనిద్దాం. ఇక్కడ చూడండి 5 + 4 ఇది మొత్తం 9 అయింది, అవసరం లేదు దీని క్యాలిక్యులేషన్. ఇది 3 + 6 9 అయింది, అవసరం లేదు. 7 + 2 9 అయింది, అవసరం లేదు. ఇక్కడ 5 ఉంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది మొత్తం సమ్ చేస్తే మనకు 5 వస్తుంది. ఇక్కడ చూడండి 6 + 2 8 8 + 1 9, కాబట్టి మిగిలిందంతా 5. అంటే 5 = 5. దిస్ ఆర్ సమ్ 5 సాటిస్ఫాక్ట్ అయిందండి. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చండి. ఇక్కడ చూడండి, దీని యొక్క డిజిటల్ సమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా? ఇక్కడ చూడండి 5 + 4 9 అయింది, అవునా? 3 + 2 5 + 1 6, దీని డిఎస్ ఒక 6 అయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి 7 + 2 9 6 + 3 9, అంటే మిగిలింది ఎంత అండి 6. 1 + 5 6. ఇక్కడ చూడండి 9 ఉంది కాబట్టి 9 ఎక్కడెక్కడ ఉందో క్యాన్సిల్ చేసుకోండి ఫస్ట్. 4 + 2 6 6 + 1 7, కాబట్టి 7 చేసినాం. అదేవిధంగా ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. 5 + 1 ఎంత అండి 6, కాబట్టి 6. ఇక్కడ చూడండి 9 ఉంది, అవునా? 5 + 4 9. ఇక్కడ చూడండి 3 + 1 4 4 + 2 6, కాబట్టి 6. అదేవిధంగా ఇక్కడ చూడండి 5 + 4 9 6 + 3 9. ఇక్కడ చూడండి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 1 తీసుకున్నాం 9 అయింది, ఇంకొక 1 మిగిలింది. 1 + 7 8, ఈ విధంగా అండి. ఇక్కడ చూడండి 7 + 2 9, 6 + 3 9 1 + 8 9, కాబట్టి 9. ఇక్కడ చూడండి, అర్థమైంది కదండి? ఎక్కడ మనకు 9 అవుతుందో అక్కడ 9 దాన్ని క్యాన్సిల్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 8 2 4 7 ఉందండి. ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ మనకు 2 ఉంది, 8 ఉంది కదా. ఇక్కడ 2 + 7 9, అవునా? ఇక్కడ 8 ఉంది, ఇందులో నుంచి ఒకటి తీసుకోండి, అప్పుడు 9 అవుతుంది. మిగిలింది ఎంత అండి 3. ఎప్పుడే కానీ మనకు ఇట్లా ఇచ్చినప్పుడు 8 2 7, ఇప్పుడు మనము సమ్ చేసినాం అనుకోండి మళ్ళీ 3 అవుతుంది. ఇప్పుడు సమ్ చేయడం వల్ల టైం కిల్లింగ్ అవుతుంది మనకు. చూడండి 8 + 2 ఎంత అండి 10 10 + 7 10 10 ఇది ఒక 11, ఎంత అవుతుందండి? ఇక్కడ చూడండి 8 + 2 10 10 + 4 14 14 + 7 14 + 7 ఎంత అవుతుంది? 21 అవుతుంది. ఇక్కడ 21 ఉంది, మళ్ళీ 21 ఏం చేయాలి? మళ్ళీ 2 + 1 = 3 అయిందా లేదండి? ఈ విధంగా అంటే దీన్ని మనం సమ్ చేయడం వల్ల టైం కిల్లింగ్ ఒకటి, మళ్ళీ 2 డిజిట్ వస్తుంది, మళ్ళీ దాన్ని సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేయాలి. ఇదంతా టైం కిల్లింగ్ కదండి. ఇది డైరెక్ట్ ఫామ్ లో ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. 2 3 5 4 7 2 1 9 3 4 2 1 8 7 ప్లస్ 99 999 ఉందండి. ఇప్పుడు మీరు దీన్ని సమ్ చేసుకుంటూ కూర్చుంటే, మనం దీన్ని సమ్ చేసినాం అనుకోండి మినిమం ఒక 40 సెకండ్స్ అయితే పడుతుంది. దీన్ని మళ్ళీ సమ్ చేసినాం అనుకోండి దీనికి ఒక 20 సెకండ్ పడుతుంది, నియర్లీ 1 మినిట్ పడుతుంది. అదే మనం క్యాన్సిల్ చేసుకున్నాం, ఇక్కడ 9 ఉంది, క్యాన్సిల్ అవుట్. ఎన్ని 9 ఉండాలి? 9 కిందికే వస్తుంది కదా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 9 అనేది ఎన్నిసార్లు 9 ఎన్నిసార్లు ఉన్నా అది 9 కిందికే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకుందాం. దీని యొక్క డిఎస్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ చూడండి 5 + 4 9 7 + 2 9 9 కు 9. ఇక్కడ చూడండి ఇంకొకటి 7 + 2 9 8 + 1 9. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది 9 1 + 3 ఎంత అండి 4. దీని యొక్క డిఎస్ ఎంత 4. ఎంత సింపుల్ అయిందండి. ఇక్కడ మీరు ఈ దీనికి ఒక 40 సెకండ్స్, దీనికి ఒక 20 సెకండ్స్, అట్లీస్ట్ 1 మినిట్ పడుతుంది. కానీ మనం జస్ట్ 5 సెకండ్లలో పెట్టి చేసేస్తాం. ఈ విధంగా డిజిటల్ సమ్ అనేది 5 to 10 సెకండ్లలో అయిపోతుందండి. దానికంటే ఎక్కువ టైం కూడా తీసుకోము. అది అందుకే డిజిటల్ సమ్ అనేది ఏ మ్యాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ సింప్లిఫికేషన్ అని అంటారు. ఓకేనా? దీని యొక్క డిజిటల్ సమ్ ఈ విధంగా వస్తుంది. ఇది
పాయింట్ 1 ఏంటిది, ఏదైనా ఒక సంఖ్యను 9 తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిఎస్ అనేది 9 అవుతుంది. అదేవిధంగా అడిషన్ లో ఏదైనా ఒక సంఖ్యను 9 కు యాడ్ చేసినప్పుడు ఎక్కడెక్కడ 9 ఉన్నాయో దాన్ని మనము క్యాన్సల్ అవుట్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ అనేది డిఎస్ అవుతుంది. ఇది అండి, ఇది పార్ట్ 2 కంపల్సరీ. ఇవి 2 పాయింట్లు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనేది దీని యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుంటున్నాం కదా, థర్డ్ ప్రాపర్టీ అనేది నేర్చుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మనకు డిజిటల్ సమ్ అనేది ఎక్కడైతే డినామినేటర్ ఉంటుందో, హారం ఉంటుందో, హారంలో ఎప్పుడే కానీ 1 రావాలండి. 1 రావాలి, ఓకేనా? హారంలో ఎప్పుడే కానీ 1 రావాలి. ఇప్పుడు 1 ఎట్లా వస్తుంది? 8 + 2 ఏమవుతుందండి? 10. 10 అంటే 1 కదండి. అదేవిధంగా 7 + 3 ఏమవుతుంది? ఇది 10 అవుతుంది కదండి. ఇలా 1 రావాలండి. 100 అన్నప్పుడు 1 కదండి. అదేవిధంగా 1000 అన్నప్పుడు 1 కదండి. అదేవిధంగా 7.3 అన్నప్పుడు కూడా 1 కదండి. ఈ విధంగా 1 అనేది ఏవైనా డిజిటల్ సమ్ చేసినప్పుడు అది 10 కు ఈక్వల్ కావాలి. దాన్ని ఈ విధంగా డినామినేటర్ లో మనకు 1 అనేది రావాలి. ఇప్పుడు చూడండి, డెసిమల్ అండ్ పర్సెంటేజ్ డూ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ అండ్ డిజిటల్ సమ్ ఆఫ్ ఏ నంబర్. ఇక్కడ చూడండి, డెసిమల్స్ దశాంశాలలో, పర్సెంటేజ్ శాతాలలో ఈ డిజిటల్ సమ్ యొక్క ప్రభావం అనేది ఏమాత్రం ఉండదండి. అక్కడ ఈజీగా మనం డిజిటల్ సమ్ అనేది ఇక్కడ డెసిమల్లో కానీ శాతాలలో కానీ డిజిటల్ సమ్ అనేది ఈజీగా మనం అప్లై చేయొచ్చు. అక్కడ ఎలాంటి ప్రభావం అనేది చూపదు. అంటే మనము డిజిటల్ సమ్ అనేది అక్కడ విచ్చలవిడిగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడ దశాంశాలలో కానీ శాతాలలో కానీ డిజిటల్ సమ్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవచ్చు చూడండి, ఇక్కడ 73% అంటే మనం ఎలా రాస్తాం? సర్వసాధారణంగా 73/100 అని రాస్తాం, అవునా? దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది? 10, అవునా? 10 అన్నప్పుడు ఏమవుతుంది? 1. డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 1 వచ్చింది, అవునా? అదేవిధంగా ఇక్కడ చూడండి 0.73, అవునా? అదేవిధంగా మనం డైరెక్ట్ దీని యొక్క డిజిటల్ సమ్ అనుకోవచ్చు కదా. ఎంత అవుతుంది? 10 అంటే ఎంత? 1, అవునా? ఇదంతా కలిపితే 1 వచ్చింది కదా. ఈ విధంగా చూడండి, దీనికి కూడా 1 వస్తుంది. కానీ మనం చూద్దాం, 73/100. ఈ 100 ఎందుకు పెట్టినాను? ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్ ఉన్నాయి కాబట్టి 100 పెట్టాను. అప్పుడేమవుతుంది? ఇక్కడ 7 + 3 ఎంత అండి? ఇక్కడ 100 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. చూసారా, ఇక్కడ 1 వచ్చింది. 1/1 అన్నప్పుడు 1 మనం క్యాల్కులేట్ చేయం. ఇక్కడ అంటే 7 + 3 అంటే ఎంత అండి? 10. 10 అంటే నథింగ్ బట్ 1. డిఎస్ అనేది ఎంత? 1. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, ఇక్కడ మనకు దశాంశాలలో కూడా డిజిటల్ సమ్ అనేది 1 వచ్చింది. ఇక్కడ పర్సెంటేజ్ లో కూడా డిజిటల్ సమ్ అనేది 1 వచ్చింది. చూసారా, డెసిమల్ లో అయినా 1 వచ్చింది, పర్సెంటేజ్ లో అయినా 1 వచ్చింది. అందుకే అనే డెసిమల్స్ అండ్ పర్సెంటేజ్ లో దాని యొక్క ప్రభావం అనేది ఏమాత్రం ఉండదు. అక్కడ కూడా ఈజీగా యాక్యురేట్ గా ఆన్సర్ వస్తుంది. డిజిటల్ సమ్ అనేది ప్రపంచంలోనైనా ఖచ్చితమైన తెలుపుతుందండి, ఖచ్చితమైన ఆన్సర్ వస్తుంది. కాబట్టి డిజిటల్ సమ్ అనేది అక్యురేట్ ఆన్సర్ వస్తుంది, ఓకేనా? ఇక్కడ చూడండి 17.2% అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం? 17.2% అంటే ఇక్కడ ఏమైందండి? మొత్తం ఇక్కడ 17.2/% అన్నప్పుడు 100 వేస్తాం. ఇక్కడ పాయింట్ తర్వాత 1 నంబర్ ఉంది కాబట్టి మరొక 0 అవుతుంది. 172 100 ఇంకొక 0 యాడ్ అవుతుంది. ఎన్ని 0లు యాడ్ అయిన కింద 1 ఉంది కదండి, 1. కాబట్టి మనం 7 + 2 ఎంత అండి? 9. 9 మనం క్యాల్కులేట్ చేస్తామా? చేయం. కాబట్టి మనకు 1 అయింది కాబట్టి ఇది 1. లేదు, నేను మొత్తం సమ్ చేసి మళ్ళీ నేను నంబర్స్ యాడ్ చేస్తా అంటే చేయొచ్చు, అందులోనుందండి. ఇక్కడ చూడండి 1 + 7 8, 8 + 2 10. 10 అంటే 1 + 0 = 1 వచ్చిందండి. అదే మనం ఇక్కడనే 9 కు క్యాన్సిల్ చేసేసుకున్నాం అనుకో, డిజిటల్ సమ్ 1. ఎంత ఈజీ అండి. ఇట్లా సమ్ అనేది చేయకూడదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 17.2% అన్నప్పుడు 1 వచ్చింది. ఇక్కడ చూడండి 17.2 అని ఉందండి. 17.2 అంటే మనం ఏం రాయొచ్చు? దీన్ని 72/10 రాయొచ్చు. 10 ఎందుకు రాస్తున్నా? ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి 10 రాస్తాను. ఇక్కడ చూడండి డిజిటల్ సమ్ ఇక్కడ 9 ఉంది, మళ్ళీ 1 వచ్చింది. ఇక్కడ చూడండి పర్సెంటేజ్ లో అయినా డిజిటల్ సమ్ 1 వచ్చింది. అదే విధంగా ఇక్కడ డెసిమల్ లో ఉన్నా కానీ డిజిటల్ సమ్ 1 వచ్చింది. ఇక్కడ చూడండి 1720 ఉంది, ఇది జస్ట్ నంబర్ ఉంది. దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది? 7 to 9 క్యాన్సల్.
ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇక్కడ 70-20% ఉందండి. 1720% లో ఉంది. పర్సెంటేజ్ లో ఉన్న మనకు డిఎస్ ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే డెసిమల్ లో కానీ పర్సెంటేజ్ లో కానీ డిఎస్ అనేది ఈజీగా అప్లై చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా ఉంటుందండి. తర్వాత మనం ఏం నేర్చుకుంటామంటే ఇది పాయింట్ నంబర్ 3. ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఏదైనా ఒక సంఖ్యను 9 తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిఎస్ అనేది 9 వస్తుంది. ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటిది, ఏదైనా ఒక సంఖ్యను 9 కు యాడ్ చేసినప్పుడు ఎక్కడెక్కడ 9 ఉంటాయో వాటన్నిటిని క్యాన్సల్ అవుట్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది డిజిటల్ సమ్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ ఒకవేళ 2 డిజిట్ లో వస్తే దాని డిజిటల్ సమ్ ఏమవుతుంది, సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేసి అదే ఫైనల్ గా డిజిటల్ సమ్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటిది, డెసిమల్స్ లో కానీ లేదా పర్సెంటేజ్ లో కానీ డిజిటల్ సమ్ అనేది ఈజీగా మనం అప్లై చేయొచ్చు. ఓకేనండి, ఇవి 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ మనం LHS = RHS నేర్చుకోబోతున్నాం. ఓకే, చూడండి మనం ఏం నేర్చుకుంటాం. నెక్స్ట్ 4th పాయింట్ అండి, LHS = RHS నేర్చుకోబోతున్నాము. చూడండి, LHS అనేది చిన్న క్లాస్ నుంచి మనం నేర్చుకున్నామండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు దీని యొక్క డిఎస్. అదే విధంగా RHS, ఇది లెఫ్ట్ హ్యాండ్ అన్నప్పుడు ఇది రైట్ హ్యాండ్ సైడ్ అన్నట్టు. ఇదేంటిది డిఎస్ అంటే దీని యొక్క డిఎస్ అనేది ఈక్వల్ కావాలి. అది మన LHS = RHS. మనము థర్డ్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం LHS = RHS. ఇక్కడ చూడండి, ఇది 4th పాయింట్ అండి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చూడండి, అడిషన్ నేర్చుకున్నామండి. ఇప్పుడు డిఎస్ A plus DS B = ఏమవుతుందండి, డిఎస్ లో కామన్ తీయండి, డిఎస్ A plus B అవుతుంది. అవునా, అంటే దీని అర్థం ఏంటిదంటే DSA plus DSB = DSA plus B. ఇక్కడ చూడండి, ఒకటి చెప్తాను మీకు. 1 plus 15 plus 13 ఎంత అవుతుందండి, ఇది మొత్తము 15 plus 13 28 అవుతుంది. అవునా, 28 అవుతుంది. ఇప్పుడు మనం ఇది ఈక్వల్ అవుతుందా లేదా మనం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 plus 5 ఎంత అండి 6. అవునా, ప్లస్ 1 plus 3 ఎంత అండి 4. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 plus 6 plus 4 ఎంత అండి 10 అన్నప్పుడు ఎంత అండి 1 కదండి 1. అవునా, ఇక్కడ 2 plus 8 ఎంత అండి 10 అన్నప్పుడు ఎంత అండి 1. అవునా, అంటే మనం అడిషన్ లో కూడా డిఎస్ అనేది ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇది అడిషన్ అండి. అదే విధంగా బి, ఇది సబ్ట్రాక్ట్. అదే విధంగా డిఎస్ ఏ మైనస్ డిఎస్ బి ఈజ్ ఈక్వల్ డిఎస్ ఏ మైనస్ బి. ఇప్పుడు ఎక్కడన్నా కానీ నెగటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, 8 వచ్చింది అనుకోండి సపోజ్ కు, మనము డిఎస్ అనేది నెగటివ్ వాల్యూలో ఉండకూడదు అండి. ఇక్కడ 8 వచ్చింది కదండి, మనం అసలు డిఎస్ అంటే ఏంటిది, అసలు డిఎస్ అంటే ఏంటిది, ఏదైనా ఒక నెంబర్ ను 9 తోని డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో అదే మనకు డిఎస్ అవుతుంది. ఇక్కడ మన కండిషన్ ఏంటిది, 9 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చినప్పుడు దాన్ని మనం 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ 9 - 8 అంటే ఎంత అండి 1. ఇక్కడ ఎక్కడైతే నెగటివ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు -2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, వీటన్నిటిని కూడా 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనము 87 - 23 ఉందండి. ఈజ్ఈక్వల్ ఎంత అవుతుంది, అప్పుడు మనకు 64 అవుతుందండి. అవునా, 87 23, ఇక్కడ 7 నుంచి 3 పోతే 4, 8 నుంచి 2 పోతే 6. ఇక్కడ చూడండి, మీరు గమనించండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇందులో నుంచి ఒకటి ఇందులోకి వచ్చింది అనుకో 9 అవుతుంది. అంతే, ఎంత మిగిలింది 6. అవునా, మైనస్ ఇక్కడ 2 + 3 ఎంత అండి 5. అవునా, ఇక్కడ 6 - 5 ఎంత అండి 1.
ఏం 1 వచ్చింది +1 కదా, +1 రైట్. ఇక్కడ చూడండి 6 + 10 6 + 4 ఎంత అండి 10. 10 అంటే ఎంత అండి 1. కాబట్టి 1 = 1 వచ్చిందండి. LHS = RHS. ఈ విధంగా చేయాలండి. దీనికి అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు. అదే విధంగా ఇంకొకటి చూద్దాం. ఓకే, ఈజీగానే ఉంటుందండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మెయిన్ మ్యాటర్ అనేది పోతుంది. అప్పుడు మీరు క్వశ్చన్లో అప్లై చేసేటప్పుడు మీకు అర్థం కాదు. కాబట్టి ఇంకొకటి మల్టిప్లై ఎట్లా చేస్తామో చూడండి. DSA × DSB ఏం రాస్తాం మనం, DSA × B గా రాస్తాం. అవునా, ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. 14 × 22 ఉందండి. ఎంత అవుతుందండి అప్పుడు మనకు 14 × 22 మీకు ఆల్రెడీ చెప్పాను. 22 తోని అదే విధంగా మల్టిప్లై వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ నేను వీడియోస్ అనేవి ఉన్నాయి. మల్టిప్లికేషన్, షార్ట్ ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని ఉంటుంది వీడియో. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో అది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇదేమవుతుంది 14 × 22 ఏమవుతుంది 308 అవుతుంది. అవునా, ఇది పాసిబుల్, ఇది LHS, ఇది RHS. ఇది ఈక్వల్ అవుతుందా లేదా మనం కనుక్కుందాం. ఇక్కడ చూడండి 1 + 4 ఎంత అండి 5 × 2 + 2 ఎంత అండి 4. 5 4s ఎంత అండి 20 అన్నప్పుడు డిజిటల్ సమ్ ఏమవుతుందండి 2 అవుతుంది. అవునా, ఇక్కడ చూడండి 3 ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 1 తెచ్చిన దీన్ని కలిపినాం అనుకోండి 9 అవుతుంది. అక్కడ ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. మన డిజిటల్ సమ్ 2 వచ్చింది. అంటే అడిషన్లో కానీ అదేవిధంగా సబ్ట్రాక్ట్లో కానీ ఇంకొకటి మల్టిప్లైలో కానీ ఫిజికల్ RHS అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది గమనించాలి. 3 మనకు ఏంది, ఒకటి అనేది ప్లస్లో కానీ అదేవిధంగా మైనస్లో కానీ అదేవిధంగా ఇంటులో కానీ, అడిషన్, సబ్ట్రాక్షన్, అదేవిధంగా మల్టిప్లై మూడింటిలో కానీ మనకు ఈ LHS = RHS అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అదేవిధంగా ఎక్కడన్నా మనకు నెగిటివ్ వాల్యూ వచ్చినట్లయితే దాన్ని మనం ఏం చేయాలి, 9 నుంచి సబ్ట్రాక్ట్ చేసి పాజిటివ్ వాల్యూలోకి కన్వర్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, ఇప్పటికీ 4 పాయింట్స్ అయినాయి. ఒకటి సబ్ పాయింట్ చెప్పాను, నోట్ అని రాసుకోండి. ఎక్కడైతే నెగిటివ్ వాల్యూ వస్తుందో దాన్ని మనము 9 నుంచి సబ్ట్రాక్ట్ చేసి పాజిటివ్ వాల్యూగా కన్వర్ట్ చేయాలి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనండి, ఈ విధంగా 9 నుంచి సబ్ట్రాక్ట్ చేసి పాజిటివ్ వాల్యూగా కన్వర్ట్ చేయాలి. మనకు నెగిటివ్ వాల్యూ అనేది డిజిటల్ సమ్ లో రాదు, పాజిటివ్ వాల్యూగా కన్వర్ట్ చేయాలి. పాజిటివ్ వాల్యూగా కన్వర్ట్ చేయాలంటే 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, ఇది డిజిటల్ సమ్ అండి. నెక్స్ట్ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ చూసి అవి ఎక్కడి ప్రాబ్లమ్స్ అంటే ఇవి ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్. వీటిని మనం ఆప్షన్ ద్వారా ఎలా క్రాక్ చేస్తామో చూడండి సింపుల్ గా. ఓకే, ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఆప్షన్లో అన్నీ కూడా ఎగ్జామ్ లో వచ్చిన ఆప్షన్స్ ఏనండి. నేను సొంత ఏది కూడా ఆప్షన్స్ పెట్టలేను, ఎగ్జామ్ లో వచ్చిన ఆప్షన్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్ లో అండి. ఇవన్నీ RRBలో కానీ టెట్లో కానీ DSCలో కానీ అక్కడక్కడ వచ్చినాయండి. ఇవి SSC CGL లో అక్కడక్కడ తీసుకున్నాను. ప్రతిదీ కూడా ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్, నా సొంతంగా ఏది మాత్రం తయారు చేయలేను. ఇక్కడ చూడండి, మీరు గమనించండి, మన కాన్సెప్ట్ ఏంటిది, 9 తో మల్టిప్లై చేసినప్పుడు 9 అవుతుంది. ఎక్కడెక్కడ 9 అవుతుందో దాన్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. అవునా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 3 9 ఉన్నాయి కాబట్టి 9 దీన్ని క్యాల్కులేట్ చేస్తామా, అవసరం లేదు. ఇక్కడ 3 9 ఉన్నాయి. అవునా, 3 ఇక్కడ 3లు 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 9 అయింది. 3 6 9 కాబట్టి 9 అయింది. ఇక్కడ 4 టైమ్స్ ఉన్నాయి, 3ని క్యాన్సిల్ చేసినాం. ఇక్కడ 1 టైం, ఇక్కడ 2 టైం, మొత్తం 3 అయినాయి కాబట్టి క్యాన్సిల్ చేసినాం. ఇక్కడ 3 అయినాయి, ఇక్కడ 9 అయింది కదా, ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. అంటే కంప్లీట్లీ మనకు 9 కావాలి. అవునా, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం
ఇక్కడ మనకు 9 కావాలి కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 5 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 4 డిజిట్ తర్వాత ఉంది, ఇది కాదు, ఇక్కడ 4 డిజిట్ తర్వాత ఉంది, ఇది కాదు, ఇక్కడ 5 డిజిట్ తర్వాత ఉంది, ఇక్కడ 5 డిజిట్ తర్వాత ఉంది. ఈ రెండింటిలో మనం చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 9 కు 9 6 3 9, ఇక్కడ ఏముంది 6 2 8 ఒకటి 9, అంటే ఇది కావచ్చు మన ఆన్సర్. అదే విధంగా 6 3 9 ఇది 9, ఇక్కడ 5 + 2 8 సారీ 5 + 2 7 7 + 1 8, కాబట్టి మన ఆన్సర్ ఇది. ఎంతసేపు పట్టిందండి? కేవలం 5 to 10 seconds పట్టిందా? అట్లీస్ట్ పోనివ్వండి, ఒక 20 seconds పోనివ్వండి. 20 seconds లో మీరు చేయగలుగుతారా? చేయలేదండి. ఇక్కడ చూడండి ఫైండ్ ఆఫ్ 40% ఆఫ్ 120% ఆఫ్ 85% ఆఫ్ 800. దీన్ని మనం ఈజీగా ఎలా క్రాక్ చేస్తామో చూడండి. ఇక్కడ మనము మీకు పర్సెంటేజ్ అన్నప్పుడు కింద 100 వస్తుంది. 100 అంటే 1 కదా, 1 వచ్చినప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తామా? చెయ్యలేము. కాబట్టి మీరు ఏంటి డైరెక్ట్ చేయాలి. ఎక్కడెక్కడ 9 ఎక్కడ ఉందా? లేదు. ఇక్కడ చూడండి ఈ పార్ట్ లో మొత్తం 4 అయింది అవునా, ఈ పార్ట్ లో 3, అంటే ఇక్కడ 4, ఇక్కడ హాఫ్ అంటే ఇంటూ అన్నట్టు, ఇక్కడ 3 అవునా, ఇక్కడ 4 3 ఎంత 12, 12 అంటే ఎంత అంటే మళ్ళీ 3 అవునా, ఇక్కడ మళ్ళీ ఇంటూ ఉంది కాబట్టి 8 + 5, ఇక్కడ 1 వచ్చిందంటే ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 4 ఇది ఇంటూ ఇది కూడా ఇంతే కదండి, ఇంటూ. అదేవిధంగా 8 కు 8, ఇక్కడ చూడండి 4 8 32, 32 అంటే ఎంత అండి 5 అవునా, 3 5 15, 15 అంటే ఎంత అండి మళ్ళీ 6 అవునా, 6 వచ్చిందా? ఇక్కడ ఎక్కడెక్కడ 6 ఉందో చూడాలి ఫస్ట్. ఇక్కడ 6 3 ఎంత అయిందండి? 9 అయింది. 2 + 4 6 అవునా, ఇది ఆన్సర్ కావచ్చు అండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ చూడండి 9 ఉంది, కాబట్టి మన ఆన్సర్ ఇది. ఎంత సింపుల్ అయిపోయిందండి, ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ 2 + 8 ఎంత అండి 10, 10 అంటే ఎంత అండి 1, ఇక్కడ మల్టిప్లై లో ఉంది, ఈ టాప్ ఏమవుతుంది? డివైడ్ అవుతుంది కాబట్టి మనకు డినామినేటర్ లో 1 ఉంటే క్యాల్కులేట్ చేస్తామా? చేయలేం. కాబట్టి అవసరం లేదు, ఈ పార్ట్ మనకు అవసరమే లేదు. అదేవిధంగా 1 + 5 6 ఓకే, ఇది హాఫ్ ఉంది కాబట్టి ఇంటూ 2 + 4 6 6 36, 36 అంటే ఎంత అండి మళ్ళీ 9 కాబట్టి ఈ పార్ట్ మనకు అవసరం లేదు, 9 క్యాల్కులేషన్ చేయం కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది 2 ఉంది, 3 + 1 4 ఉంది, ఇంటూ 4 2 4 8, అంటే మన డిజిటల్ సమ్ 8 కావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉందండి? ఇక్కడ 1 వెళ్తే ఏమైంది? 9 అయింది, అంటే 2 మిగిలింది. మన ఇది ఆన్సర్ కాదు. డిజిటల్ సమ్ ఎంత రావాలి? 8 రావాలి. ఇక్కడ 3 + 5 8, ఇది మన ఆన్సర్ కావచ్చు. ఇక్కడ 3 ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ 4 ఉంది, ఆన్సర్ కాదు. ఈ విధంగా చూసారా, మనం 3 ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఇంత టైం తీసుకుంటుంది, కానీ అదే మనకు కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే మనకు ఇది ఒక 5 to 10 seconds, ఇది ఒక 5 to 10 seconds, ఇది ఒక 5 to 10 seconds ఈజీగా. ఇంకా నేను చెప్తున్నాను 5 to 10 seconds అని, ఈజీగా ఇంకా తక్కువ టైంలోనే అవుతుంది. ఈ విధంగా డిఎస్లను ఉపయోగించి పెద్ద టఫ్ క్యాల్కులేషన్ లో కూడా ఈజీగా చేయొచ్చు అండి. దానంతా ఈజీ ఇంకా ఏది లేదండి. నేను ఒకటి ప్రీవియస్ దాంట్లో ఎగ్జిటీలో ఒక ప్రాబ్లం అడిగారండి. ఆ ప్రాబ్లంలో చూడండి మనం ఎంత సింపుల్ గా వేస్తామంటే అంత సింపుల్ గా వేస్తామండి. నేను తర్వాత చెప్తాను, కొంచెం దానికి ఒక వర్డ్ ఉంటుంది కాబట్టి ఇది చూడండి. ఇంకొక 3 ప్రాబ్లం చెప్తాను మల్టిప్లికేషన్ మీద. ఆ తర్వాత మనం 5th పాయింట్లోకి వెళ్దాం. చూడండి ఇది మనకు డెసిమల్లో ఇక్కడ చూడండి డెసిమల్లో ఉంది, అదేవిధంగా సబ్ట్రాక్ట్ ఉంది, అడిషన్ ఉంది, 3 ఉన్నాయండి. ఇక్కడ చూడండి పర్సెంటేజ్లో ఉంది, అడిషన్లో ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చింది కదా. ఫస్ట్ మనం ఏం చేస్తాం? యాక్చువల్లీ జనరల్ మెథడ్లో దీన్ని మనం యాడ్ చేస్తాం. ఆ తర్వాత ఆ తర్వాత పెద్ద నెంబర్ వస్తుంది, తర్వాత దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఫైనల్ ఆన్సర్ వస్తుంది కాబట్టి మనం అలా చేయకుండా డిజిటల్ సమ్ ను ఉపయోగించి ఏ విధంగా క్రాక్ చేస్తామో చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ 3 6 9 అయింది అవునా, 7 + 2 9 అయింది. ఇక్కడ ఏం మిగిలింది? 8, ఇక్కడ మైనస్. ఇక్కడ చూడండి 8 + 1 9 అయింది అవునా. ఇక్కడ చూడండి ఇందులో 3, ఇందులో 2 తీసుకోండి, ఇందులో 2 తీసుకోండి, ఏమవుతుంది అప్పుడు 9 అవుతుంది అవునా. ఇది 9 అవుతుంది, ఇది 9 అవుతుంది కాబట్టి 9. ఇక్కడ చూడండి ప్లస్ అవునా. ఇక్కడ చూడండి 5 + 7
7 అయింది, 9 అయింది. ఇక్కడ ప్లస్ 3 8. ఇక్కడ గమనించండి, ఇక్కడ 9 ఉంది, ప్లస్ 1 ప్లస్ 8 7. అవునా, మనకి ఎక్కడ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ చూడండి 3 5 6 ఇక్కడ 7 ప్లస్ 1 8 4 ఉంది, ప్లస్ 1 9 9. మన ఆన్సర్ 7 కాబట్టి 3 5 6 7 ఇది మన ఆన్సర్ అండి. ఎంత సింపుల్ గా ఉందండి, ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉందండి 44% ఆఫ్ 125 ప్లస్ 75% ఆఫ్ 840. ఇక్కడ చూడండి 4 ప్లస్ 4 ఎంత అండి 8 ఇంటూ 125 5 ఇది 7 ఇది ఒకటి 8 8 8 ఎంత అండి 64 ఎంత అండి మళ్ళీ ఏమవుతుంది, అది 10 అవుతుంది. 10 అంటే 1 కదండి, ఇక్కడ 1 ఈ పార్ట్ మొత్తం ఎంత వచ్చింది 1 వచ్చింది. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది, ఈ నుంచి 2 తీసుకున్నాం అనుకోండి, ఇంకా మిగిలింది ఎంత 3 కాబట్టి 3. ఇక్కడ 8 ప్లస్ 4 ఎంత అండి 12 అంటే ఎంత అండి 3 3 ఎంత అండి 9. సో మనం 9 ని క్యాలిక్యులేట్ చేస్తామా, చేయం. అంటే డిస్టెన్స్ ఎంత వచ్చింది 1 కాబట్టి మన ఆన్సర్ 1 రావాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది కదా, ఇళ్ళకి ఒకటి తీసుకోండి, తీసుకున్నప్పుడు 9 అవుతుంది. ఇక్కడ 5 ప్లస్ 5 10 అంటే 1 అవుతుంది, అంటే ఇది మన ఆన్సర్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ 7 ఉంది కదా, ఇక్కడ 2 తీసుకోండి, 2 తీసుకున్నప్పుడు ఏమవుతుంది 4 ప్లస్ 5 అవుతుంది కదా 9. దీని ఒక డిస్టెన్స్ 9. ఇక్కడ చూడండి 6 ఉన్నాయి, 6 అంటే ఎంత అండి మళ్ళీ అది 18 అంటే 9 అవుతుంది, కాదు మన ఆన్సర్. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 మన ఆన్సర్ ఏది ఇది. అంటే ఈ విధంగా డిస్టెన్స్ ఉపయోగించి పెద్ద పెద్ద క్యాల్కులేషన్ లో కూడా యాక్యురసీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఈ విధంగా. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చినాయండి. ఓకే చూడండి, మనం డిస్టెన్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీరు మెయిన్ కంటెంట్ అనేది మిస్ అయిపోతారు. అదేవిధంగా ఎట్లా అప్లై చేస్తున్నాం అనేది కూడా మీరు మిస్ అవుతారు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే చూడండి, అట్లా స్కిప్ చేయాలనుకుంటే మీరు ఈ వీడియో చూడకండి. ఓకేనా, ఇక్కడ చూడండి 58 × 96 × 62. మనకి ఇక్కడ ఎక్కడైనా 9 ఉందండి, ఇక్కడ 9 ఉంది, వెయిట్ దాన్ని 9 అవుతలేదు కదండి. ఇక్కడ ఏమవుతుంది 1 పోతే ఇక్కడ 4 మిగులుతుంది ఇంటూ ఇక్కడ 9 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయండి 6 అవుతుంది. ఇక్కడ చూడండి 6 ప్లస్ 2 8 అవుతుంది. అవునా, ఇక్కడ మీరు చూడండి 4 6 24 అంటే ఎంత మళ్ళీ 6 × 8 ఏమవుతుందండి 48 అంటే ఎంత అండి 3. మన డిస్టెన్స్ 3 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూడండి 5 4 9, ఇక్కడ చూడండి 6 3 9, ఇక్కడ 6 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ కాదు. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 5 4 9, ఇక్కడ చూడండి 6 3 9, ఇక్కడ 4 వచ్చింది మన ఆన్సర్ కాదు ఇది కూడా. ఇక్కడ చూడండి 6 3 9 5 4 9, ఇక్కడ చూడండి 3 ప్లస్ 2 5 వచ్చింది మన ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 5 ప్లస్ 4, అదేవిధంగా 6 ప్లస్ 3 9 1 2 ప్లస్ 3 2 ప్లస్ 1 3 కాబట్టి మన ఆన్సర్ ఇది సి ఆన్సర్. ఇక్కడ చూడండి 365 × 459 × 541. ఇక్కడ గమనించండి ఇది మొత్తం 9 అవుతుంది. సో 9 తో దేన్ని మల్టిప్లై చేస్తే అది 9 అవుతుంది. కాబట్టి మనకు ఆల్రెడీ రూల్ నెంబర్ 2 నేర్చుకున్నాం, ప్రాపర్టీ నెంబర్ 2 ఆల్రెడీ 9 అయింది కాబట్టి ఇది మొత్తం మనం చేయాల్సిన అవసరం లేదు, 9 అవుతుంది. ఇక్కడ చూడండి ఇది మొత్తం ఎంత 9, అవునా 4 5 ఇది 9 అయింది కాబట్టి మొత్తం 9 అవుతుంది. 9 అవుతుంది కాబట్టి ఇక్కడ చూద్దాం, ఇక్కడ 9 6 3 9, అదేవిధంగా ఇక్కడ చూడండి 6 3 9 4 ప్లస్ 5 9 అంటే మన ఆన్సర్ ఇది కావచ్చు. అవునా, అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ 4 3 5 ఉంది, ఇక్కడ ఇది మొత్తం సేమ్ ఉందండి, ఇది మొత్తం సేమ్ ఉంది, ఇది మొత్తం సేమ్ ఉంది. అవునా 6 3 ఇక్కడ 6 వేసుకోండి, ఇది మిగిలింది కదా. ఇక్కడ చూడండి ఇక్కడ 3 5 ఉంది, ఇక్కడ 1 ఉంది అంటే 10 అవుతుంది, అంటే ఇది 1 అన్నట్టు. అదేవిధంగా 4 5 6 ఉంది అంటే 2 అవుతుంది. ఇదేమవుతుంది 6 ఇక్కడికి వచ్చిందంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా 6, ఇక్కడ 2 ప్లస్ 5 7 అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఇదే అండి. అదేవిధంగా 7 5 6
ఇంటూ 834 ఇంటూ 326 ఉందండి. దీన్ని మనం డిజిటల్ సమ్ కనుక్కోవాలంటే ఇప్పుడు చూడండి, నార్మల్ గా చేయాలంటే మనకు 5 ఉంది, 4 ఉంది, 4 ఉంది, 5 ఉంది. ఈ రెండు ఆప్షన్స్ ఏవైనా రెండు ఆప్షన్స్ మిగులుతాయి. అలా చేయడం సాధ్యం కాదు కాబట్టి మనం డిజిటల్ సమ్ ను ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5, ఇక్కడ 3 ఇది తీసుకున్నాం అనుకోండి 9 అవుతుంది. ఇక్కడ 2 మిగులుతుంది, 2 పోయింది అనుకోండి 9 అయింది. అంటే ఇది మొత్తం పార్ట్ అనేది 9 అయింది. 9 అయింది కాబట్టి మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మన డిజిటల్ సమ్ ఎంత కావాలి? 9 కావాలి. 9 కావాలి కాబట్టి ఇక్కడ చూడండి, మనము 549 729 639 అవునా, 549 ఇక్కడ 2 మిగిలింది కాబట్టి మన ఆన్సర్ కాదు ఇది. అదేవిధంగా 549 459 అదేవిధంగా ఇక్కడ 4 3 7 8 సారీ 3 + 4 7 కదా, 7 + 2 9 అంటే ఇది ఆన్సర్ కావచ్చు అండి మనది. ఇది చూద్దాం, 7 + 2 9 అదేవిధంగా 5 + 4 9 ఇక్కడ చూడండి 6 + 3 9 అదేవిధంగా ఇక్కడ 2 ఉంది కదా, 2 ఇక్కడ 1 వేసుకోండి 9 అవుతుంది. ఇక్కడ 1 మిగిలింది కాబట్టి 5 అవుతుంది. సో 5 అనేది మన ఆన్సర్ కాదు. అదేవిధంగా ఇది చూడండి, 8 + 1 9 7 + 2 9 5 + 4 9 3 + 6 9 ఇక్కడ 4 మిగిలింది కాబట్టి 4. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? ఇది సి ఆన్సర్. అదేవిధంగా 277 × 323 ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఇది రెండు కలిపితే 9 అయింది అంటే 7 మిగిలింది. ఇంటూ ఇది చూడండి 6 7 8 56 అంటే మళ్ళీ ఏమవుతుందండి 11 అవుతుంది. 11 అంటే మళ్ళీ 2 అవుతుంది అవునా, డిజిటల్ సమ్ 2 అవునా. 56 అంటే ఏం లేదండి, 5 + 6 ఎంత ఉందండి 11 అంటే 2 అన్నట్టు. ఓకేనా. ఇక్కడ అంటే మనకు 2 రావాలి. 2 అంటే ఎట్లా వస్తుంది? 9 8 + 1 9 ఇక్కడ ఏమంది 2 మనకు 11 వచ్చింది కాబట్టి 2. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 8 + 1 9 ఇక్కడ చూడండి, ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి 9 అవుతుంది. ఇక్కడ 3 మిగిలింది, 3 అంటే మళ్ళీ ఏమవుతుంది 1 అవుతుంది. ఇక్కడ చూడండి 9 కు 9 ఇక్కడ 7 to 9 ఇక్కడ 3 మిగిలింది. ఇక్కడ 9 9 ఇక్కడ 9 9 3 మిగిలింది. సో మన ఆన్సర్ ఇది. ఇక్కడ 95 × 105 ఇది చూడండి, ఇక్కడ 9 ఉంది కాబట్టి క్యాన్సల్, 5 ఉంది. ఇక్కడ ఏముంది 6 ఉంది, 5 6 3 30 కాబట్టి 3 వచ్చింది అవునా. ఇక్కడ చూడండి, ఇవి 9 ఉన్నాయి, ఇవి 9 ఉన్నాయి, మన ఆన్సర్ కాదు, ఇది 9 వస్తుంది. ఇక్కడ 9 ఉన్నాయి, ఇక్కడ 8 ఉంది, ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ 9 ఉన్నాయి, ఇక్కడ 6 + 5 11 అవుతుంది. 11 అంటే 2 మన ఆన్సరా కాదు. ఎంత కావాలి? 3 కావాలి. 3 కావాలి కాబట్టి ఇక్కడ 99 ఉన్నాయి, మనకు ఆన్సర్ కాదు. ఇక్కడ 5 7 ఉంది కదా, ఇక్కడ నుంచి 2 తీసి మిగిలింది 3 కాబట్టి మన ఆన్సర్ ఇది. ఈ విధంగా మనం డిజిటల్ సమ్ ఉపయోగించి ఈజీ మెథడ్ లో క్రాక్ చేయొచ్చు అండి. కేవలం 5 to 10 సెకండ్లలో చేయొచ్చు. దీని నెక్స్ట్ మనము అడిషన్ నేర్చుకున్నాము, సబ్ట్రాక్ట్ నేర్చుకున్నాము, మల్టిప్లై నేర్చుకున్నాము, డివిజన్ అనేది నేర్చుకుంటాము. దీని తర్వాతి పార్ట్ 3లో మనము డివిజన్ అనేది నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ 1 2 3 పార్ట్ అనేది కంపల్సరీ, 1 to 3 పార్ట్స్ అనేది కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన కొత్త సబ్స్క్రైబర్లు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంతగా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో పుష్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కంపల్సరీ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో అన్న మీకు చెప్తే నేను ఇంకా మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనండి, ఇది ఈ రోజుకి.